పొరపాటున భైరవి అక్కడికి వెళ్తే తన అమ్మకి చెల్లికి ఏదైనా అయితే చూస్తూ ఉండదు. భైరవి అక్కడికి వెళ్లకుండా ముందే భైరవిని దిగ్బంధనం చేయాలి. దిగ్బంధనం అయిపోయింది. భైరవి దిగ్బంధనంలో చిక్కుకుంది. ఏంటిది? మనసేదో కీడుని శంకిస్తోంది. ఏం జరుగుతోంది? అమ్మా భైరవీదేవి, నేను తెలియక తప్పు చేశాను. మేము ఎదుర్కొంటున్న కష్టాల్లో నువ్వు మాకు తోడు లేవన్న భయంతో, బాధతో నీ ఫోటో తీసుకెళ్ళి బయటపడేశాను. నేను చేసిన తప్పుకి నా భార్య బిడ్డల్ని బాధ పెట్టుకో. నన్ను క్షమించు. గురుజీ, ఏంటి అపశకునం? నాకేం అర్థం కావట్లేదు గురుజీ. మన చెయ్యి దాటిపోయింది. మళ్ళా ఒకసారి దిగ్బంధనం చేయండి గురుజీ. అది అవ్వదు. అది సాధ్యం కూడా కాదు. దిగ్బంధనం చేయడం కుదరదు. సమయం దాటిపోయింది. నా దిగ్బంధనం జరిగే పని కాదు. భైరవి అక్కడికి వెళ్ళుంటుంది. ఎవరు నువ్వు? నేను శివగామి కూతురు భైరవిని. ఇప్పుడు బతికి లేను. నా వంశాన్ని నాశనం చేసిన శత్రువుల వంశాంకురవా నువ్వు? ఎందుకొచ్చావు ఇక్కడికి నువ్వు? మా పూర్వీకుల నుంచి తప్పు జరిగిపోయింది. అందుకే నేను క్షమించమని కోరుకుంటున్నాను. మా అమ్మ, పిన్ని, చెల్లిని ఏం చెయ్యొద్దు ప్లీజ్. 150 ఏళ్ళు నరక యాతన అనుభవిస్తూ పగ తీర్చుకోవడానికి ప్రాణాలు ఉగ్గ పట్టుకొని ఎదురు చూస్తున్నాను. వదిలిపెట్టను.